ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద ఇల్లు నిర్మించుకునే పేదలకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి ఈ పథకానికి తన వాటా నిధులను కేంద్రం అందించనుంది. ఇందుకు సంబంధించిన కేటాయింపులు తాజాగా ప్రకటించిన కేంద్ర బడ్జెట్లో పొందుపరిచారు. ఈ నిర్ణయంతో వేలాది మంది లబ్ధిదారులకు భారీ ఊరట లభించనుంది. పట్టణ ప్రాంతాల్లో ఇందిరమ్మ ఇల్లు నిర్మించుకునే వారికి ఒక్కో ఇంటికి 1,50,000 రూపాయలు, గ్రామీణ ప్రాంతాల్లో ఇల్లు నిర్మించుకునే లబ్ధిదారులకు 72,000 రూపాయల చొప్పున కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సాయం అందించనుంది. ఈ నిధులు పీఎం ఆవాస్ యోజన, పీఎంఏవై అర్బన్ 2.0, పీఎంఏవై గ్రామీణ పథకాల ద్వారా విడుదల కానున్నాయి. రాష్ట్రంలో మొత్తం 4,13,000 మంది ఇళ్లకు పీఎం ఆవాస్ యోజన కింద కేంద్రం ఇప్పటికే నిధులు కేటాయించింది. రాబోయే 2026-27 ఆర్థిక సంవత్సరంలో 13 లక్షల ఇళ్లకు కేంద్ర వాటా ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం కోరగా, మొదటి దశలో 1,13,000 ఇళ్లను పీఎంఏవై అర్బన్ 2.0 పథకం కింద కేంద్రం మంజూరు చేసింది. ఇందుకోసం కేంద్ర బడ్జెట్లో 1,690 కోట్ల రూపాయలు కేటాయించారు. అదేవిధంగా ఇప్పటికే నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో భాగంగా 33,000 ఇళ్లకు కేంద్రం 500 కోట్ల రూపాయలు కేటాయించింది. గ్రామీణ ప్రాంతాల్లో పీఎంఏవై గ్రామీణ పథకం కింద 3 లక్షల ఇళ్ల నిర్మాణానికి కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఒక్కో ఇంటికి 72,000 రూపాయల చొప్పున మొత్తం 2,160 కోట్ల రూపాయలు విడుదల చేయనుంది. గిరిజన వర్గాల సంక్షేమంపై కూడా కేంద్రం ప్రత్యేక దృష్టి సారించింది. ఆదివాసీల కోసం 10,000 ఇళ్ల నిర్మాణానికి నిర్ణయం తీసుకుని ఒక్కో ఇంటికి 1,20,000 రూపాయల చొప్పున నిధులు అందించనున్నట్లు ప్రకటించింది. ఇక రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని అమలు చేస్తోంది. దశల వారీగా లబ్ధిదారుల ఎంపిక కొనసాగుతుండగా మార్చి నెల నుంచి కొత్త ఇళ్ల మంజూరుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఈ కీలక సమయంలో కేంద్ర ప్రభుత్వం తన వాటా నిధులు కేటాయించడం రాష్ట్ర ప్రభుత్వానికి మరింత బలం చేకూర్చింది. పేదలకు సొంత ఇంటి కలను నెరవేర్చడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు సాగుతుండగా, కేంద్రం నుంచి వచ్చిన మద్దతుతో ఇందిరమ్మ ఇళ్ల పథకం మరింత వేగంగా అమలయ్యే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో పేదల గృహ కళ సాకారం కానుందనే విశ్వాసం వ్యక్తమవుతోంది.